నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో గణేష్ ఉత్సవాల కమిటీలతో ఆళ్లగడ్డ డీఎస్పీ ప్రమోద్ సమావేశం నిర్వహించారు. ఏడాది గణేష్ నిమజ్జనం ఉత్సవంలో ఎలాంటి అపశృతులు జరగకుండా అన్ని శాఖలు సమన్వయంతో కలిసికట్టుగా పనిచేయాలని డీఎస్పీ ప్రమోద్ సూచించారు. అధికారులు, కేంద్ర సమితి సభ్యులు, సమావేశానికి విచ్చేసిన మండప నిర్వాహకులకు నమస్కారం. ఈరోజు ప్రతి సంవత్సరం లాగే మనం పెద్ద సమావేశమయ్యాము. ప్రతి సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం వినాయక చవితి పండుగ బాగా జరుపుకోవడం ఒకటి, దాని తర్వాత 5 రోజుల తర్వాత జరిగే నిమజ్జనం చాలా ప్రశాంతంగా జరుపుకోవడం కోసం పెద్దల నుంచి మార్గదర్శకాలు చాలా వరకు పెద్దలు మనకు సూచనలు చేసినాడు. మనము ఉత్సవం చేసుకోవడం అనేది కొత్త కాదు. గత 48 సంవత్సరాలుగా ఆళ్లగడ్డ నగరంలో అక్కడికి ఎవరు పోలీసు వచ్చినా దాన్ని స్కాన్ చేస్తారో, ఎవరెవరైతే అధికారులు వస్తున్నారో మనకి తెలుస్తుంది. ఎక్కడెక్కడ ఎన్ని విగ్రహాలు ఉన్నాయో కూడా మనకి తెలుస్తుంది. దిస్ ఈజ్ ద ప్రొసీజర్ ఫర్ అప్లయింగ్ పర్మిషన్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆర్గనైజర్స్కి కొన్ని ఇన్స్ట్రక్షన్స్. మెయిన్గా మేము పోలీస్ తరఫు నుంచి చెప్పే నిబంధనలన్నీ కూడా ఫెస్టివల్ అనేది ఒక ప్రశాంతమైన వాతావరణంలో జరగాలనే ఉద్దేశంలోనే చెప్తాం తప్ప ఎవరిని ఏదో నిబంధనలు పెట్టి చేయాలనే ఉద్దేశం అయితే కాదు. సో మొదటగా ఇలాగ ఎలక్ట్రికల్ పీపుల్ కానీ, లేకపోతే మా పోలీసు ఎంఆర్ఓ గారు, లేకపోతే మున్సిపల్ కమిషనర్ అందరూ చెప్పిన విషయాల్లో ఫస్ట్ థింగ్ హైట్ ఆఫ్ ద ఐడల్ విగ్రహం. మీరు ఎక్కువ హైట్ అబోవ్ 5 to 6 feet హైట్ కనుక పెట్టుకుని విగ్రహం వెళ్తూ ఉంటే అవన్నీ ఎలక్ట్రిక్ వైర్స్కి టచ్ అవుతూ ఉంటాయి. ఎలక్ట్రిక్ వైర్స్ కనుక టచ్ అయినప్పుడు ఎలక్ట్రిక్ షాక్ అయ్యి చాలామంది ప్రాణాలు కోల్పోయిన వాళ్ళు ఉన్నారు. రీసెంట్గా హైదరాబాద్లో బండ్ల కూడా, అంబర్పేటలో కూడా 3 వ్యక్తులు చనిపోవడం జరిగింది. సో తీసుకెళ్ళేటప్పుడు జాగ్రత్త. ముందుగా ఆర్డర్ చేస్తే వాళ్ళతో మాట్లాడండి. ఎట్టి పరిస్థితుల్లో 5 to 6 feet కనుక దాటకుండా చూసుకుంటే అది మీకే ఒక సేఫ్టీ ప్రికాషన్. అండ్ నెక్స్ట్ వచ్చేసి లొకేషన్. ఎక్కడ మీరు విగ్రహం పెడుతున్నారు, అది ప్రైవేట్ స్థలం అయితే ఖచ్చితంగా ఆ ప్రైవేట్ స్థలం వల్ల ఓనర్ నుంచి పర్మిషన్ లెటర్ ఉండాలి. ఒకవేళ గవర్నమెంట్ స్థలం అయితే మున్సిపాలిటీ కమిషనర్ కానీ, మున్సిపాలిటీ పర్మిషన్ కానీ, లేదా గ్రామం అయితే పంచాయతీ పర్మిషన్ కానీ ఖచ్చితంగా తీసుకోవాలి. అండ్ నెక్స్ట్ నైట్ మీ అందరి డీటెయిల్స్ కూడా మేము తీసుకుంటున్నాము, కమిటీ డీటెయిల్స్. ఏదన్నా అవాంఛనీయ సంఘటనలు కానీ ఏమైనా జరిగితే వెంటనే పోలీసు దృష్టికి తీసుకురండి. 100 కానీ 112 కానీ, లేకపోతే కన్సర్న్ ఎస్ఐ ఫోన్ నెంబర్ కానీ, విలేజ్ పోలీస్ ఆఫీసర్ ఫోన్ నెంబర్ కూడా స్టిక్ చేస్తాం. దానికి కానీ వెంటనే మీరు ఇన్ఫార్మ్ చేసినట్లయితే మనము వెంటనే రియాక్ట్ అయ్యి ఆ ఇష్యూ రిజాల్వ్ చేయడం జరుగుతుంది. సో ప్రజలందరూ కూడా ఈ ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవుతూ పోలీసు వాళ్ళకి సపోర్ట్ చేస్తూ ఒక ప్రశాంతమైన వాతావరణంలో జరుపుకుంటానని కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ. వాళ్ళపైన చట్టపైన చర్యలు చాలా గట్టిగా ఉంటాయి. ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళు వదిలే ప్రసక్తి అయితే ఉండదు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎక్కడైతే మనకి నిమజ్జనం పాయింట్స్ ఉంటాయో ఆ నిమజ్జనం పాయింట్స్ దగ్గర ఇలా ఆల్రెడీ చెప్పినట్టు ఆ స్టేజెస్ ఫిట్నెస్ ముందే ఆల్ డిపార్ట్మెంట్స్ ఒకసారి వెరిఫై చేయాలని కోరుకుంటున్నాము. అలాగే ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్కి ఏదైతే లూజ్ వైర్స్ ఉన్నాయో అవన్నీ కూడా ప్రాపర్గా ఫిట్ చేస్తే ఇట్ విల్ బి వెరీ హెల్ప్ఫుల్. దీనికి సంబంధించి మా డిపార్ట్మెంటల్ వాళ్ళు కూడా మీకు లెటర్ పెట్టడం జరుగుతుంది అఫీషియల్గా. సో అవన్నీ మీరు ముందే ఫిక్స్ చేస్తే చాలా వరకు మనం ఇన్సిడెంట్స్ అవాయిడ్ చేయొచ్చు. అండ్ మోర్ ఓవర్ అదే నిమజ్జనం పాయింట్ దగ్గర స్విమ్మర్స్ యాజ్ వెల్ యాజ్ సేఫ్టీకి సంబంధించిన ట్యూబ్స్ కానీ, లైఫ్ జాకెట్స్ కానీ ప్రతి ఒక్క నిమజ్జనం పాయింట్లో ఉండేటట్టు చూసుకుంటాము. అండ్ ఇదే కాకుండా ఇంతకుముందు ప్రీవియస్ మనకు కొన్ని ఇన్సిడెంట్స్ అనేవి రిపోర్ట్ అయినాయి. ఆ విగ్రహాన్ని తీసుకెళ్ళేటప్పుడు
ఏదన్నా కమ్యూనల్ ఇష్యూ కానీ కాస్ట్ ఇష్యూ కానీ మాది ముందు తీయాలంటే మాది ముందు తీయాలని గొడవపడటం ఇలాంటి కొన్ని ఇన్సిడెంట్స్ ఆల్రెడీ జరిగినాయి. ఏదన్నా కమ్యూనల్ కానీ కాస్ట్ కానీ పొలిటికల్ పరంగా కానీ ఎవరైనా గొడవలు క్రియేట్ చేయడానికి ట్రై చేస్తే ఖచ్చితంగా చెప్తున్నాము, మీ పైన కేసులు పెట్టి చాలా స్ట్రాంగ్ యాక్షన్ తీసుకుంటాము. ఎవరు ఫోన్ చేసినా వదిలిపెట్టము.